మనం తీసుకోవడం జరుగుతుంది. క్లైమాక్స్ బాహుబలి దీనికి సంబంధం వేరు. బాహుబలి వేరు, ఇది సముద్రంలో పెట్టాడు, బాహుబలి అడవుల్లో పెట్టాడు. దానికి దీనికి సంబంధం అంటే మీరు అడగాలని అడుగుతారో తెలియదు, అందరూ అడగమనం మీరు అడుగుతారో తెలియదు. కానీ చాలా మంది ఏమంటారంటే బాహుబలిలో ఉంది అలా ఉందని అంటారు. బాహుబలిలో ఉందని అనుకుంటే ఇలాంటి వాళ్ళందరూ 1 గంటకి వెళ్ళి సినిమా చూస్తుంటారు, నిద్రమత్తులో సినిమా చూస్తారు, వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళు రెండోసారి 10 గంటలకో 10 గంటలకు ఒకసారి చూడమను, అప్పుడు తెలిసిన సినిమా. నాకైతే సినిమా చాలా బాగుంది. ఒక ఎన్టీఆర్ అభిమానిగా నేనే కాదు, చూసిన ప్రతి ఒక్క అభిమాని సినిమా బాగుంది. కొంతమంది పని పాటలేని ప్లేటైం ఏం చేస్తారంటే దీన్నే అలసిగా తీసుకుని సినిమా ట్రోల్ చేసుకోవడం చేస్తారు. కాబట్టి లేదు, అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా 3.5 వచ్చింది. చాలా బాగుంది. కొరటాల శివ గారి డైరెక్షన్, ఆయన రాత తీత కోత మోత దేవర జాతరలాగా అనిపించింది, చాలా బాగుంది. ఎన్టీఆర్ గారి కోసం తెలిసిందే కదా, ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామారావు కాదు, నటనలో తిరిగిలేని రాజు. ఆయన మరొకసారి నిరూపించుకున్నారు. సాంగ్స్, ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అనిరుద్ధి చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. సెకండ్ హాఫ్ స్లోగా ఉంది అన్నారు కదా, సెకండ్ హాఫ్ నాకు నచ్చింది. అంటే సెకండ్ హాఫ్ స్లో ఎందుకు ఉంటుంది అంటే 4 గంటలకి 1 గంట సినిమా చూస్తారు కదన్నా, ఆ చూసిన వాళ్ళు కొంచెం స్టోరీ నడిచేసరికి ఇద్దరు మొత్తం ఉంటారు కదా, అర్థం కాదు. ఒకసారి 10 గంటలకు వచ్చి మనం ఒకసారి సినిమా చూడమను, చాలా క్లియర్ గా స్పష్టంగా క్లైమాక్స్ ఎలా అనిపించింది? ఈ టైప్ ఆఫ్ క్లైమాక్స్ ఆడ తీయగల ఇంకెంతకంటే సినిమా రావమన్నా తెలిసి, ఇంకా సినిమా బాగోలేదు అనుకుంటే ఇంకా సినిమా చూడమన్నా రావడం అనేలా, లేకపోతే సినిమా కూడా ఏదో తెలియదు అన్నా. విజువల్స్ వర్కౌట్ అయ్యాయా? సూపర్ విజువల్స్ కానీ యాక్షన్ మ్యూజిక్ కానీ ఎక్స్ట్రాడినరీ కాదు, అందులో ఇంకేం తేవాలి. చాలా మంచి ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా తేవ. యాక్టింగ్ ఎలా ఉందంటారు? ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే మాత్రం 6 ఏళ్ళ తర్వాత ఇంకా టైగర్ గారు మాసమ్మ మౌడు అని చూపించాడు. నిజంగా ఈ సినిమా ఇతర అనిపించాడు. కొరటాల శివ గారు అంటే ఇంటర్వ్యూలో కూడా కొంచెం డైలాగ్ ఓవర్ గా ఎక్కాడు కదా, సినిమాలో చూపించాను రోబిది అనుకున్నాను, కానీ సినిమాలో నిజంగా చాలా కష్టపడి ఎందుకు లేట్ అయిందో మాకు ఇప్పుడు అర్థమైంది. ఎన్టీఆర్ అన్న కొరటాల శివ ఎంతైతే కష్టపడ్డాడో దానికి మించి మన అనిరుద్ధ్ ప్రతి ఫ్రేమ్ లో కూడా మాకు చాలా ఎంజాయ్మెంట్ ఇచ్చాడు. చాలా బీజం బాగుంది, ప్రతి ఎలివేషన్ లో కూడా ఇచ్చిన బీజం చాలా డిఫరెంట్ గా అనిపించింది అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఓచకోత అనమాట, సీజ్ ఫైర్ అనిపించింది అనమాట. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా వేరే లెవెల్లో ఇజిల్ వేసి ఉంటాం కదా, ఆ ఊపే సెకండ్ హాఫ్ అనేది కొంచెం స్లోగా ఉందని అనిపించింది. మళ్ళీ అదే క్లైమాక్స్ లో ఎక్కుతుంది. బట్ బాహుబలి ఎంత సస్పెన్స్ అయితే బిల్ చేసినట్టు అనిపించింది అన్న. ఎవరు చంపారు అనే దానికి కొంచెం 2 parts పక్కానే కథ కంటిన్యూ అనేది, అది 1 part 2 part కథ కంటిన్యూ, అది మధ్యలో ఆపేశారు అంతే. బట్ దాని వల్ల సెకండ్ హాఫ్ కొంచెం ఎక్కకపోవచ్చు. బట్ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం సూపర్ గా ఎంజాయ్ చేస్తారు. ఓ రమాస లుక్ అన్నమాట, ఓ రమాస ఓచపోతున్నమాట, ఫైట్లు కానీ బీజిఎం కానీ అంతా కూడా బాగుంటుంది. సాయి పల్లవి కనుక యాక్టింగ్ కానీ హీరో సమానంగా క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. ఇంకా జాన్వీ కపూర్ అయితే ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు అనిపించింది. ఓన్లీ ఆ చుట్టమల్లె పాట కోసమే తీసుకున్నట్టు అనిపించింది అన్న. ఆవిడ అందం గ్లామర్ కూడా సూపర్ అనమాట. ఆ సాంగ్ లో మాత్రం డాన్స్ కూడా ఎన్టీఆర్ ఎంట్రన్స్ సాంగ్ లో అయితే మాత్రం ఆయుధ పూజ సాంగ్ లో డాన్స్ ఉంటదన్న. చాలా రోజుల తర్వాత చాలా ఏళ్ళ ఒక మంచి డాన్స్ చూపించాడు. అలా కొరాల్సి టేకింగ్ గానీ డైరెక్షన్ గానీ ఫస్ట్ హాఫ్ లో చాలా వరకు వర్కౌట్ అయింది. బట్ సెకండ్ హాఫ్ లో కొంచెం ఇంకా యాక్షన్ బాగా పెట్టుంటే ఇంకా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇంకా బాగా చెప్పుకుంది అనమాట. బట్ ఎక్కడ కూడా లేదు 3 hours అన్న మాటే లేదు, ఎక్కడ డ్యూటీస్ లేదు, అంటే ఎక్కడ లాగా అనిపించలేదు. స్క్రీన్ ప్లే అయితే మాయ చేశారని చెప్పాలి. బట్ స్టోరీ వరకు వస్తే రొటీన్ స్టోరీనే. బట్ స్క్రీన్ ప్లే తో టేకింగ్ తో చాలా మాయ చేసాడు మన కొరటాల శివ గారు. చాలా కష్టపడ్డాడు అనిపించింది ఆ సినిమాకి అయితే మాత్రం. ఈ సినిమాకి 3 హీరోలు ఎన్టీఆర్ గారు, కొరటాల శివ, అనిరుద్ధ్ అయితే మాత్రం ప్రతి ఫ్రేమ్ లో కూడా చాలా కష్టపడ్డాడు, చాలా ఫలితాలు చూపించాడు. నిజంగా అనిరుద్ధ్ వల్ల నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది సినిమా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంతా ఇంటర్వల్ సీన్ కానీ ఇంటర్వల్ ఫైట్ లో ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ఎంట్రన్స్ సీన్లు ఇచ్చిన, ఇంకా ఫ్రీ క్లైమాక్స్ లో అయితే సొరసేప ఆ సీన్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. అదే చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ అంతా ఓరమాస ఓచుకోతే, మళ్ళీ అదే ఓరమాస ఓచుకోతే మనకి సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ కనబడుతుంది. బట్ ఇందులో 2 సాంగ్స్ ఉన్నాయి, మిగతా సాంగ్స్ సెకండ్ పార్ట్ లో చూడన్నారు. బట్ కథ కంటిన్యూ ఫస్ట్ పార్ట్ మీద ఒక ప్రభాస్ కనుక నాకైతే చాలా బాగా నచ్చింది అన్న. సూపర్ అండ్ బ్లాక్ బస్టర్, సూపర్ హిట్ మూవీ అన్న. విఎఫ్ఎక్స్ వర్కౌట్ అయ్యా, బాగా వర్కౌట్ అని రాజమౌళి రికార్డ్ బద్దలు కొట్టాడు అని చెప్పుకోవచ్చు. అంటే సెంటిమెంట్ ఇప్పుడు బ్రేక్ అయిందా? సెంటిమెంట్ వర్కౌట్ అయిందన్న. ఆ సెంటిమెంట్ అన్న ఇప్పుడు రాజమౌళి తర్వాత సెంటిమెంట్ అయితే ఖచ్చితంగా బ్రేక్ చేసాడు. రాజమౌళి అందరూ వచ్చాడు. ఓకే అన్న, దేవరా మూవీ ఎలా ఉందన్న? దేవరా సినిమా చూసినామన్నా, ఎన్టీఆర్ కెరియర్ లో ఇది ఒక సినిమా, ఒక డిఫరెంట్ సినిమా అని చెప్పొచ్చు. అంటే సినిమా చూస్తుంటే ఎట్లుందంటే ఒక కొరటాల శివ తీసినట్టు ఒక మన శ్రీమంతుడు గాని, ఒక మిర్చి గాని అలాంటి సినిమా కనిపిస్తుంది నాకు చూస్తుండే. సినిమా ఏదో కొత్తగా తీసి డిఫరెంట్ గా ఎన్టీఆర్ కెరియర్ లో కూడా నట విశ్వరూపం అయితే చూపించేసిన, ఇచ్చి పడేసిన. అంటే అందులో యాక్టింగ్ మాత్రం ఏం చేసిన నిజంగా చెప్పాలంటే ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ ప్రతి సీన్ చూసినా కూడా నీకు చాలా అంటే చాలా బాగున్నాయి.
మనం జూనియర్ అంటే ఒక కొత్తగా చూస్తాం, అంటే ఒక డిఫరెంట్ గా. కొంతమందికి అర్థం కాని వాళ్ళకి అర్థమైతలేదు సినిమా, కానీ సినిమా మాత్రం ఒక ఊరి కోసం ఉంటుంది అన్నమాట. ఒక ఊరి కోసం అని ఒక తండ్రి, ఒక కొడుకు తండ్రి త్యాగం చేస్తారు. అంటే ఫస్ట్ హాఫ్ వరకు ఇప్పటి వరకు అయితే బాగుంది సినిమా. సెకండ్ హాఫ్ మళ్ళీ ఎండింగ్ ఉంటుంది అనమాట. ఎండింగ్ తర్వాత మళ్ళీ సెకండ్ పార్ట్ పెట్టిండు. అక్కడ నుంచి వచ్చి మళ్ళీ ఇప్పుడు ఈయనకి హిందీ యాక్టర్ ఉన్నాడు కదా హీరో సైఫ్ అలీ ఖాన్. చెప్పాలంటే ఇద్దరు యాక్టింగ్ మాత్రం చాలా బాగా కుదిరింది అన్న. నిజంగా చెప్పాలంటే ఇద్దరు ఫైట్స్ గానీ ఎలివేషన్స్ గానీ చాలా అంటే చాలా బాగుంది. అసలు మనం ఊహించుకోం, అంత బాగుంది. ఓకే, మళ్ళీ వచ్చి సాంగ్ ఒకటి, ఫస్ట్ సాంగ్ మీద ఎన్టీఆర్ గారు డాన్స్ బాగా చేసిండు. ఫస్ట్ పాట మీద డాన్స్ ఎన్టీఆర్ చాలా అంటే చాలా బాగా చేసిండు. సెకండ్ పార్ట్ వచ్చి చుట్టమల్లి సాంగ్ ఒకటి ఉంది కదా, ఆ సాంగ్ మీద డాన్స్ చేసిండు. కానీ సినిమా అర్థం చేసుకోవాలి, మెయిన్ థింగ్ అర్థం చేసుకుంటే బాగుంటది. కొంతమంది నచ్చలేదు, నాకైతే నచ్చింది అన్న సినిమా మాత్రం. ఎందుకంటే ఎలివేషన్స్ కానీ డైరెక్షన్, ఇంటర్వల్ బ్యాంగ్ ఎలా అనిపించింది అన్న? ఇంటర్వెల్ అయితే చాలా అంటే చాలా పోతుంది. ఇంటర్వెల్ సీన్స్ వస్తే మాత్రం బూస్ బాక్స్ వస్తాయి. అదొక డిఫరెంట్ ఉంది అన్నమాట. అసలు చెప్పాలంటే ఎన్టీఆర్ కెరియర్ లో ఇప్పటిదాకా మనం అంత అలాంటి యాక్టింగ్ చూడలేము మనం. ఆది తర్వాత ఒక సినిమా తర్వాత విశ్వరూపం చూపించింది, నటనలో మాత్రం తగ్గలేడు. ఓకే, ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఓకే అన్న, అది బాగుంది అంటున్నారు అందరూ. నాకు అదే నచ్చింది. సినిమాలో మైనస్ పాయింట్స్ ఏంటి చెప్పన్నా? కొంతమంది కొన్ని మైనస్ పాయింట్లు చెప్పారు, నీకు ఎలా అనిపించింది? నాకు ఒకటే నచ్చింది అన్న, ఊరి కోసం ఉంది సినిమా. అంటే ఊర్లో ఊరి కోసం పబ్లిక్ కోసం కాపాడాలని తండ్రి కొడుకు త్యాగం చేస్తారు. సినిమా అది ఒక లవ్ స్టోరీ కాదు, ఇది ఒక లవ్ కి సంబంధం కాదు, ఒక ఊరి కోసం ఉంటది. ఊరిలో కాపాడాలందరినీ తండ్రి కొడుకు త్యాగం చేస్తారు. తర్వాత వచ్చి సెకండ్ పార్ట్ మళ్ళా సైఫ్ అలీ ఖాన్ గారు ఎలా చనిపోయిండు నెక్స్ట్ పార్ట్ లో చూపిస్తారని. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది, నీకు ఎక్కడ బోరింగ్ కూడా లేదు. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉందన్న? అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం దుమ్ములు వేసిపోయింది, ఎక్కడ కూడా తగ్గలేదు. అనిరుద్ మ్యూజిక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, కొత్తగా ఉంది. కానీ ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ మాత్రం సినిమా బాగా నచ్చుతుంది. జాన్వీ కపూర్ కి ఎలా ఉంది? ఆమెకు జాన్వీ కపూర్ కూడా యాక్టింగ్ చాలా బాగుంది, కొత్తగా అయినా మంచి తీసేసి. అంటే స్కోప్ ఉందా, యాక్టింగ్ స్కోప్ ఉందా తనకి? స్కోప్ ఉంది, చాలా బాగుంది, మీకు ఎక్కడ తగ్గలేదు, మంచి సినిమాలో. ఫోటోగ్రఫీ ఎలా ఉందన్న? వీడియోగ్రఫీ ఎలా? వీడియోగ్రఫర్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది, మంచి అర్థం చేసుకోవాలి సినిమా. అంటే మరి కొరటాల శివ మళ్ళీ మరో ఆచార్య సినిమాని రిపీట్ చేశాడు అన్నట్టు చెప్తున్నారు. దాని మీద ఇప్పుడు కథలంటే కూడా ఎడికే పట్టుకొస్తారండి. ఒక్కొక్క కథ అంటే రావాలంటే కూడా స్టోరీలు రావాలని, కథలు రావాలని అన్ని కంపైన్ చేయాలంటే కథలు చేయలేరు కదా. ఓకే, ఒక్కొక్క స్టోరీకి కథ అనేది ఒక డిఫరెంట్ ఉంటది. దీని తగ్గట్టు కొరటాల శివ కూడా సినిమా ఒక డిఫరెంట్ గా తీసుకొచ్చింది. కాకపోతే ఇప్పుడు ఈ మధ్యలో ఏమైందంటే సినిమా కొద్దిగా హీరో చనిపోయిన మళ్ళీ కూడా కొద్దిగా నచ్చకపోవడం అట్లా ఉంది అన్నమాట. దాని కథ ఏంటో మనం చూసుకోవాలి, అంతకు మించి ఇంకేం లేదు. క్లైమాక్స్ లో ట్విస్ట్ ఉందా? క్లైమాక్స్ కూడా బాగుంది, చాలా బాగుంది, సూపర్ ఉంది, ఇంకెక్కడ కూడా పోలేదు. సూపర్. అందరూ బాహుబలి థీమ్ అంటున్నారు, దాని మీద నీ అభిప్రాయం ఏంది? బాహుబలి క్లైమాక్స్ ఇచ్చారు దీంట్లో కూడా అని అంటున్నారు, దాని మీద అన్ని మనం అట్లా పోల్చుకుంటే ప్రతి సినిమా బాహుబలి అనుకోవాల్సి వస్తుంది, అట్లా ఉండదు. దేని స్టోరీ దానికి అట్లా. అంటే కేజీ ఫస్ట్ పార్ట్ వచ్చేసి సెకండ్ పార్ట్ వచ్చింది, తర్వాత చాలా సినిమాలు వచ్చినాయి సెకండ్ పార్ట్ లో. కాకపోతే బాహుబలి అదొక చరిత్ర సినిమా, అది దానికి దీనికి అసలు పోలిగా ఏది లేదు. ఓకే, ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తావు? రేటింగ్ వచ్చి 5 కి 4.5, 5 కి 3.5. ఓకే, థ్యాంక్ యూ.